హాయ్ అండి. ఇప్పుడే హైదరాబాద్లో సంఘటన చాలా బాధాకరం. 10th క్లాస్ చదివే అమ్మాయి మైనరు తల్లిని సుత్తితో కొట్టి చంపేయడం అంటే ఇంకా బాధాకరమైన విషయంగా ఉంది. ఒక ప్రియుడు మోజులో తల్లి 10th క్లాస్ చదివేదానికి ప్రేమ ఏంటి అని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 15 రోజులు ఆ ప్రేమ కోసం తల్లిని సుత్తితో కొట్టి చున్నీతో మెడకి వేసి బతికుందేమో అని ఇంకా దెబ్బలు కొట్టి మరీ చంపేసిందంటే ఎంత బాధాకరమైన విషయాలండి. పిల్లల్ని పెంచాలంటే భయం వేస్తుంది, కనాలంటే భయం వేస్తుంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతారో అని భయం వేస్తుంది. నాకైతే మీరందరూ ఏం తిట్టుకున్నా ఒకటే అనిపిస్తుందండి. బాయ్స్ని బాయ్స్ హాస్టల్లో, గర్ల్స్ని గర్ల్స్ హాస్టల్లో వేస్తే ఫోన్లు కొన్ని రోజులు ఉండవు పిల్లలకి. ఎల్కేజీ నుంచే అసలు ఫోన్లు ఉండవండి వీళ్ళకి. ప్రపంచం ఏంటి, వార్తలు ఏంటి, ఎవరు ఎవరు ఎవడి వీడు అని లేకుండా పెంచితేనే పిల్లలు పెద్దవాళ్ళు అయి పెరుగుతారేమో అనిపిస్తుంది. తప్పుగా ఎవరు తీసుకోమాకండి. సరే, ఇప్పుడు ప్రేమలు ఆప్యాయతల మధ్యన అందరూ ఉండాలి, అందరూ బాగుండాలని మనం పెంచుతున్నాం. వాళ్ళు పెరుగుతున్నారా? చెడు వ్యసనాలకే బానిస అవుతున్నారు. సిగరెట్లకి, మందులకి, గంజాయికి, లవ్వులకి, మోసాలకి, చంపేయడానికి, మర్డర్లు చేయడానికి. అందుకని ఈ నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఎల్కేజీ నుంచే వాళ్ళని హాస్టల్లో పడేసాం అనుకోండి. ఆడపిల్లల హాస్టల్లో, మగపిల్లల హాస్టల్లో పడేసి ఆడపిల్లలకు కూడా సపరేట్గా ఆడవాళ్ళు ఉన్న హాస్టల్స్ తయారు చేయాల్సిందేనండి. లాభం లేదు. టీవీ ఉండకూడదు, సెల్ ఫోన్లు ఉండకూడదు. అప్పుడు ఎవరు ప్రేమించరు, ఏ తల్లిదండ్రులు హాయిగా ఉంటారు. మనం పిల్లల్ని కనేది మన ఆస్తులకి వారసులు అని చెప్పుకోవడానికేనేమో అని చెప్పి ఉందే తప్ప మన వంశాన్ని వృద్ధి చేస్తారు వీళ్ళు, మనకేదో తలకొరివి పెడతారు. అవన్నీ తలకొరివి పెట్టక్కర్ల, తల మీద సుత్తులతో కొడుతున్నారు వాళ్ళు. మీరేమంటారు దీనికి?